ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం. పద్దెనిమిదేళ్లుగా హరియాంక వంశం పేరు కూడా బయట వినిపించలేదు. దానికి ఎన్నో కారణాలున్నాయి. పెదరాజావారి కాలం అయిపోవడం, చిన్నరాజావారి గారాల పట్టి జాబిల్లి ఏమైందో తెలియకపోవడం, చిన్నరాజావారి ఆరోగ్యం క్షీణించి ఇంటికే పరిమితం అయిపోవడం, మళ్ళీ ఇంతకాలానికి ఈ వంశానికి పూర్వ వైభవం వచ్చింది. రాజమహలంతా ఆనందంతో వెలిగిపోతుంది. దానంతటికీ ప్రధాన కారణం చినరాజావారి గారాల పట్టి జాబిల్లి తిరిగి ఇంటికి రావడం. ఇప్పుడు మీడియా ముఖంగా హరియాంక వంశపు వారసురాల్ని ఆ వంశ పెద్ద మా రాజమాత గారు ప్రకటిస్తారు. అందరికీ నమస్కారం. హరియాంక రాజ వారసురాలు మా జాబిల్లి అధికారికంగా ప్రకటిస్తున్నాను. జాబిలి రామ్మా. జాబిల్లి కూర్చో. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. పృథ్వీ, ఆ డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వు. అలాగే. ఈ ఆస్తిలో 70% జాబిల్లి పేరు మీద, 30% మయూఖ పేరు మీద మార్పించు పృథ్వీ. అలాగే రాజమాత. అదేంటత్తయ్యా, మయూక ఈ ఇంటి బిడ్డే అయినా వారసురాలుగా ప్రకటించలేదు. పోనీ ఆస్తైనా సగం సగం రాస్తున్నారా అంటే 30% ముష్టి చేస్తున్నారా? వైదిక, రాజవంశంలో తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం మయూకకి చిల్లిగవ్వ కూడా రాదు. కానీ నా మనవరాలు అని భావించి 30% రాయిస్తున్నాను. కాదు కూడదు అంటే ఇక మీ ఇష్టం. అంతే. అమ్మా జాబిల్లి, సంతకం పెట్టమ్మా. తను మోసం చేస్తోంది. నా కూతురు స్థానంలో నిజం తెలిసి నేను కాపాడుకోలేకపోతే నా బ్రతుక్కి అర్థం ఉండదు. ఆగండి. ఆంటీ, ఏం చేస్తున్నారు మీరు?
ఏం చేస్తున్నావు? ప్రతి పాపం ఈ జాబిలి కాదు. ఇదంతా నాటకం. ఆస్తి కోసం ఆడుతున్న నాటకం. మీరు వెతుకుతున్న అసలైన జాబిల్లి పున్నమి. పున్నమి. పున్నమియా? పున్నమి ఎక్కడుంది? పున్నమి ఎక్కడ ఆంటీ? సరుకుల కోసం వెళ్ళింది, వచ్చేస్తుంది. సంతకం పెట్టు. ఒక్క 5 నిమిషాలు ఆగండి అమ్మా, దుర్ముహూర్తం వెళ్ళిపోతుంది. ఈ విషయం పున్నమికి చెప్పాలి. పున్నమికి చెప్తే ఏదో ఒకలా ఈ నాటకాన్ని అడ్డుకుంటుంది. హలో అమ్మ పున్నమి, నేనమ్మా. అమ్మా చెప్పమ్మా. అమ్మ పున్నమి, జాబిల్లిలాగా ఈ ఇంటికొచ్చింది నిజమేనా? ఆస్తి రాసిచ్చాక అయ్యగారు అమ్మగారు వీధిన పడతారేమోనని చాలా భయంగా ఉందమ్మా. ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చిన రాజవంశస్థులు నిరాశ్రయులు అవుతారని కంగారుగా ఉందమ్మా. సరే, నేను ఇప్పుడే వచ్చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.